హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM కా మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ ఈ రోజు చూసుకున్నట్లయితే మార్జినల్లీ హైయర్ సైడ్ తో డేని ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే మార్కెట్స్ అప్ సైడ్ లోకి వెళ్ళినప్పటికీ లాస్ట్ జస్ట్ ఒక 5 to 10 minutes బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే కొంత హైస్ నుండి మార్కెట్స్ లో కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ ఫ్లాట్ గా మూవ్ అవుతున్నాయి. సెన్సెక్స్ కనుక చూస్తే నిన్నటి క్లోజింగ్ కి 78 పాయింట్స్ అప్ మూవ్తో 37,886 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 58 పాయింట్స్ పాజిటివ్ గా 37,867 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. అండ్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 21 పాయింట్స్ అప్ మూవ్తో కీ లెవెల్ అయిన 11,350 అబోవ్ అంటే చూసుకున్నట్లయితే 11,375 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కొంత అదే లెవెల్లో మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. 18 పాయింట్స్ పాజిటివ్గా 11,372 ఆ లెవెల్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఆల్మోస్ట్ కనుక చూసుకున్నట్టయితే 11,385 387 ఆ లెవెల్ నుంచి కూడా కరెక్షన్ అనేది రావడం చూసాము మనం నిఫ్టీలో జస్ట్ ఒక 10 minutes బ్యాక్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 19 పాయింట్స్ అప్ మూవ్తో 29,300 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 164 పాయింట్స్ అప్ సైడ్తో 29,445 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. బ్యాంక్స్ ఈరోజు స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కొంత బాగా కరెక్షన్కి లోనైన బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో నిన్నటి హెవీ సెల్లింగ్ తర్వాత ఈరోజు చూసుకున్నట్టయితే అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే డిక్లైన్సెస్తో కంపేర్ చేస్తే అడ్వాన్సెస్ 1:2 హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్ 1,071గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 531గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే ఏషియన్ పెయింట్స్ 2.10%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2%, గెయిల్ 2%, వేదాంత 1.75% అండ్ రిలయన్స్ 1.5% వరకు అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతోంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే సెక్టర్స్ వైజ్లో అప్ మూవ్ కంటే కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా చూస్తాం అనుకోవచ్చు మార్కెట్స్లో. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఎక్కువగా ఐటీ స్పేస్కి చెందిన స్టాక్సే లూజర్స్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కొంత కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్ ఐటీ ప్యాక్ కొంత వీక్గా కనిపిస్తోంది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి స్టాక్స్ ప్రస్తుతం నిఫ్టీ టాప్ లూజర్స్లో ట్రేడ్ అవుతూ అరౌండ్ 1% నుండి 2.5% మధ్య డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ యూపీఎల్ 1.39%, టైటాన్ కంపెనీ ఒక 1% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్లయితే నిన్న బాగా వీక్గా ట్రేడ్ అయిన ఏషియన్ క్యూస్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై అరౌండ్ 454 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 25 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 32 పాయింట్స్ హ్యాంగ్సింగ్ 32 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 58 పాయింట్స్, కోస్పీ ఒక 5 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా షాంఘై కాంపోజిట్ చూస్తే 32 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే 32 పాయింట్స్ పాజిటివ్గా 11,398 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ కనుక చూసుకున్నట్టయితే 5 పైసా హయ్యర్ సైడ్తో 68.88తో ఈరోజు డేని స్టార్ట్ చేసాము. డేని ప్రారంభించడం చూస్తున్నాము. నిన్న కనుక చూసుకున్నట్టయితే ఇంట్రాడే లోస్ నుండి కూడా ఒక రికవరీ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. కంపేర్ టు ఎస్టర్డేస్ ట్రెండ్ ఈరోజు ఒక 5 పైసా హయ్యర్ సైడ్తో ఇండియన్ రూపీ డేని ప్రారంభించింది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే జిఎంఆర్ ఇన్ఫ్రా 7%, యూనియన్ బ్యాంక్ 3%, రిలయన్స్ క్యాపిటల్ 2.83%, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 2% అండ్ ముతూట్ ఫైనాన్స్ నియర్లీ ఒక 2% వరకు అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతోంది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే ఎంబీఎల్ ఇన్ఫ్రా 9.5%, జెట్ ఎయిర్వేస్ 7%, డ్రెడ్జింగ్ కార్ప్ 6.5%, దిలీప్ బిల్డ్కాన్ 6% అండ్ డీవీఎఫ్ఎం ఫుడ్స్ ఒక 4.5% వరకు అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 2 days ప్రీవియస్ 2 consecutive సెషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఒక సెల్లింగ్ మోడ్ తర్వాత ఈరోజు మార్కెట్స్ కొంత మార్జినల్లీ హయ్యర్ సైడ్లో డేని ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే మార్కెట్స్ ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది వచ్చినప్పటికీ కూడా జస్ట్ లాస్ట్ ఒక 10 to 15 minutes బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే కొంత హైస్ నుండి ఒక చిన్న కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్లో స్టిల్ ఇంకా ఒక పాజిటివ్ స్ట్రెంత్ అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. సో మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? సో నిన్న మార్కెట్ కనుక గమనించినట్టయితే ఒక డౌన్వర్డ్ గ్యాప్ అనేది ఏర్పడింది. సో నిఫ్టీలో ఆ గ్యాప్ వచ్చేసి 11,432 దగ్గర నుంచి 11,383 మధ్యలో ఆ గ్యాప్ అనేది ఏర్పడింది. ఆ గ్యాప్ని ఈరోజు ఫిల్ చేసే ప్రయత్నంలో కనిపిస్తూ ఉంది. సో అంతకన్నా ముందుగా 11,404 దగ్గర ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ
ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం నిఫ్టీలో. సో ప్రజెంట్ 11,402 దగ్గర నుంచి 11,380 ఆ జోన్ వరకు కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా అయితే ఇంకా మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ డౌన్వర్డ్ గ్యాప్ అన్నది 11,232 దగ్గర నుంచి 11,179 ఆ మధ్యలో ఉంది. సో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వస్తే అక్కడ డౌన్వర్డ్ గ్యాప్ నెక్స్ట్ డౌన్వర్డ్ గ్యాప్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి 11,445 అన్నది 445 కానీ 11,450 ఆ రేంజ్ అన్నది ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు నిఫ్టీకి. సో ఆ జోన్ దగ్గరలో స్టాప్ లాస్ అన్నది పెట్టుకొని ఆ జోన్ కొద్దిగా పైన స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ సెల్లింగ్ అన్నది వెళ్ళొచ్చు. సో పొజిషనల్ టార్గెట్స్ వచ్చేసి దీనికి 11,230 అని 11,179 ఆ జోన్ అన్నది చెప్పుకోవచ్చు. సో పొజిషనల్గా సో మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. కాబట్టి ఇలాంటి బౌన్సెస్ వచ్చినప్పుడు ఇంకేదైనా లాంగ్స్ స్టకప్ అయి ఉంటే కనుక లాంగ్స్ నుంచి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయమని చెప్తాను. ఆ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న ఒక మేజర్గా ఒక డౌన్వర్డ్ గ్యాప్ ఏర్పడడం చూసాం. సో ఈరోజు ఆ గ్యాప్ని ఆల్మోస్ట్ ఫిల్అప్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఆ గ్యాప్స్ డౌన్వర్డ్ గ్యాప్స్ ఏర్పడినప్పుడు ఆ అప్పర్ లిమిట్ అన్నది రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా ఆ రెసిస్టెన్స్ను బ్రేక్అవుట్ చేయలేకపోవచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో 29,520 అని 29,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు. అక్కడ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది. కాబట్టి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్స్ 29,000 ఆ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను ఇక్కడ నుంచి. సో సెక్టోరల్ వైజ్ గమనించిన ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ కొద్దిగా పాజిటివ్ రావడం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న హెవీ సెల్లింగ్ తర్వాత చిన్న మనం షార్ట్ కవరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు చిన్నగా. సో మేజర్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బౌన్సెస్ వస్తుంటాయి. ఆ బౌన్స్ని మళ్ళీ ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్కి గురవుతుంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అనే చెప్తాను. లాంగ్స్ ఉంటే కనుక వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ముఖ్యంగా సెక్టరల్ వైజ్ గమనించాలంటే ఐటీ సెక్టర్, ఆటో సెక్టర్, ఎఫ్ఎంసీజీ 3 సెక్టార్స్లోనూ వీక్నెస్ అన్నది ఇంకా కొనసాగుతుంది. మిగతా సెక్టార్స్తో కంపేర్ చేస్తే ఈ సెక్టార్స్లో వీక్నెస్ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా ఈ సెక్టార్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో షార్ట్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ సెక్టార్స్లో వెళ్ళొచ్చు. ఐటీ, ఆటో అండ్ ఎఫ్ఎంసీజీ ఈ 3 స్టాక్స్లోనూ 3 సెక్టార్స్లోనూ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. ఏ పొజిషన్ తీసుకున్నప్పటికీ హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా స్టాప్ లాస్ అనేది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప గారు, అడగండి. జేఎస్డబ్ల్యూ స్టీలా అండి, ఎనర్జీయా? ఓకే, ఏ లెవెల్లో తీసుకున్నారు? 279 తీసుకున్నామండి. ఓకే, జేఎస్డబ్ల్యూ స్టీల్ 279లో లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు. ప్రజెంట్ 278 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది స్పాట్ లెవెల్లో. సో ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రస్తుతానికైతే వీక్గానే ఉందండి. చిన్నగా చిన్న చిన్న కౌంటర్స్ బౌన్సెస్ వచ్చినప్పటికీ అది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఈ ఆల్మోస్ట్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మనకు ఇంతకుముందు అన్నట్టు హయ్యర్ లెవెల్స్ రెసిస్టెన్స్ టెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా మనకు సెకండ్ హాఫ్ వరకు సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్స్ను తగ్గించుకోండి. మీరు ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్లో ఉన్నారు, కాకపోతే నియర్ కాస్ట్ లెవెల్లో ఉన్నట్టున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో లాంగ్స్ని మీరు కంటిన్యూ చేయకండి, లాంగ్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఇక్కడ నుంచి మనకు సెకండ్ హాఫ్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్లో విషయానికి నెక్స్ట్ 272, 273 జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్స్ని తగ్గించుకోండి, మీ పొజిషన్ రివర్స్ చేసుకోమని చెప్తాను. పొజిషన్ రివర్స్ చేసుకొని మీరు స్టాప్ లాస్ మాత్రం 283 స్పాట్ లెవెల్ దగ్గరలో పెట్టుకోండి. లాంగ్స్ మాత్రం ఫస్ట్ కవర్ చేసుకోండి. కాకినాడ నుండి చైతన్య కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఈ రేట్లో ఎస్ఎల్ ప్యాక్స్, నెక్స్ట్ గ్రాఫైట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తీసుకోవచ్చు అంటారా? ఒక 2 to 3 years యూజ్. ఐడిఎఫ్సి ఫస్ట్ ప్యాక్, ఎస్ఎల్ ప్యాక్ అండ్ నెక్స్ట్ ఎస్ఎల్ ప్యాక్, ఇంకొకటి హలో గ్రాఫైట్. ఓకే, లాంగ్ టర్మ్ కండి షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ మేడం, ఒక 2 to 3 years. ఓకే, చూడండి, మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒకటి గమనించండి, మీరు 2-3 years డ్యూరేషన్ కోసం అడిగారు. కాబట్టి
ఇక్కడ నుంచి కొద్దిగా మీరు అక్యుములేషన్ చేయాల్సి ఉంటుందండి, ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ గ్రాఫైట్ విషయానికి వచ్చిన గ్రాఫైట్లో కూడా ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ దగ్గర నుంచి చాలా షార్ప్గా కరెక్షన్ రావడం చూసాం. కాకపోతే ఇది ఇక్కడ అవుతుందా అన్నది చెప్పడం కష్టం, ఎందుకంటే ఇంకా కంప్లీట్గా ప్యాటర్న్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా డిప్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ నుంచి గమనించినట్టయితే ఒక 50% రీట్రేస్మెంట్ అయితే జరిగింది. కాకపోతే ఇంకొక 60% రీట్రేస్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. నెక్స్ట్ డిప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక 10% 15% డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. సో మనకి ఇమ్మీడియట్గా మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మీరు చెప్పే స్టాక్స్లో కూడా కరెక్షన్ అనేది రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోండి. ఎవ్రీ డిప్లో అంటే ఎవ్రీ 15% డిప్ వచ్చిన ప్రతిసారి కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. సో మీరు 2 years 3 years మీరు హోల్డ్ చేయగలిగితే అక్కడ నుంచి మంచి రికవరీ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ సెలెక్షన్ అయితే బాగానే ఉంది, డిప్లలో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు నంద్యాల నుండి శ్రీనివాస్. హలో శ్రీనివాస్, మీ 1 second అండి, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, కొంచెం క్లియర్గా చెప్పండి స్టాక్స్ ఏంటో. సారీ, కొంచెం లౌడర్గా మాట్లాడండి శ్రీనివాస్, అండ్ స్టాక్ కొంచెం క్లియర్గా చెప్పండి. యాక్సిస్ బ్యాంక్ అంటున్నారా? ఏ ప్రైస్లో తీసుకున్నారు? 1 second అండి, ఏ ప్రైస్లో తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్? 420లో తీసుకున్నారు. ఓకే, కాదండి, 746 దగ్గరలో ట్రేడ్ అవుతుంది యాక్సిస్ బ్యాంకు. మీరు కాల్ ఆప్షన్ తీసుకున్నారో పుట్ ఆప్షన్ తీసుకున్నారో క్లియర్గా వినిపించట్లేదు. పుట్ ఆప్షన్ తీసుకున్నారు. ఓకే, మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటే 740 పుట్ ఆప్షన్ అనుకుంటున్నాను. అది ఉంటే కనుక మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ ఇది 730 to 730 ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్ నుంచి రివర్సల్లో కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఉన్న పుట్ ఆప్షన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తాను. 732 నుంచి 725 ఆ జోన్ వచ్చినప్పుడు మా పుట్ ఆప్షన్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో యా చెప్పండి. నా పేరు రామారావు అండి. నేను టాటా స్టీల్ పార్ట్లీ పెయిడ్ షేర్ నాకు ఎలా చేయండి. ఆ తర్వాత అది కొంచెం తగ్గిందని 170లో 1000 కొన్నాను, 160లో 1000 కొన్నాను. ఓకే, అది ఏంటో తగ్గిపోయిందని చెప్తున్నారు బయట వాళ్ళు. నేను ఎక్కడ కొనాలి, లేకపోతే ఎక్కడ నా రేట్ ఎప్పుడు వస్తుంది చెప్పాలండి. స్టాక్ నేమ్ ఏదన్నారా? టాటా స్టీల్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ అండి. ఓకే, టాటా స్టీల్ పార్ట్లీ పెయిడ్ అప్. ఓకే, సో టాటా స్టీల్ పార్ట్లీ పెయిడ్ అప్ అంటే ఆల్మోస్ట్ ఇది 1300 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మరి మీ స్టాక్ ఏదన్నది? సార్, మీ చెప్పిన స్టాక్ గురించి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందండి. సో దాని గురించి మీకు నెక్స్ట్ సెషన్లో చెప్పడం జరుగుతుందండి. హైదరాబాద్ నుండి రాజురెడ్డి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. ఓకే, ఓకే, ఫస్ట్ స్టాక్ ఏదన్నారా? బిఎంఎల్ 185 అండి. 985. ఓకే, అండ్ ఐబీ హౌసింగ్ 235 లాంగ్స్లో ఉన్నారు. ఓకే, సో బిఎంఎల్ 985 మీరు లాంగ్స్ బిల్డప్ చేస్తే కనుక హయ్యర్ లెవెల్స్ ఒకటి లిమిటెడ్గా ఉందండి, అది గమనించండి. నా ఉద్దేశంలో దీనికి 1012 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి బిఎంఎల్.
కాబట్టి మీరు దీన్ని ఎక్కువగా కంటిన్యూ చేయకండి. ఈరోజు ఏదైనా బౌన్స్ వస్తే 980 995 1000 ఆ జోన్ వరకు ఏదైనా చిన్న బౌన్స్ వస్తే ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మేజర్గా అప్ సైడ్ అయితే లిమిటెడ్గా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ ప్రెజర్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓవర్ బాట్ పొజిషన్లో కూడా ఉంది, నియర్గా రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి మీరు లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయడం కొద్దిగా రిస్క్ అనే చెప్పొచ్చు. కాబట్టి ఇంట్రాడేలో ఏ చిన్న బౌన్స్ వచ్చినా దాన్ని యూజ్ చేసుకొని BML లాంగ్స్ని తగ్గించుకోమని చెప్తాను. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే మీరు ఇది కూడా ఇంకా కొద్దిగా వీక్నెస్లోనే ఉంది. కాకపోతే 728 దగ్గరలో ట్రేడ్ అవుతుంది స్పాట్ లెవెల్. హయ్యర్ లెవెల్స్లో దీనికి 750 దగ్గరలో రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో మీరు చిన్న చిన్న బౌన్సెస్ని యూజ్ చేసుకొని మీరు లాంగ్స్ని అయితే వీలైనంత వరకు తగ్గించుకోమని చెప్తాను. సో మేజర్గా అప్ ట్రెండ్లోకి మారాలి అంటే కనుక 775 ఎబోవ్ సస్టైన్ అయితేనే నెక్స్ట్ 800 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 750 కింద ఉన్నంత వరకు కొద్దిగా వీక్గానే ఉందని చెప్పొచ్చు. తణుకు నుండి నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో హలో నాగేశ్వర్ గారు అడగండి. నమస్తే మేడం. రిలయన్స్ ఇన్ఫ్రా 131 స్టార్ట్ ఉందండి ఫ్యూచర్స్. ఓకే. రెండో స్టార్ట్ వచ్చి డివిడెండ్స్ 1710లో లాంగ్ ఉందండి ఫ్యూచర్స్. ఓకే. రిలయన్స్ ఇన్ఫ్రా సెకండ్ ఏమన్నారు? రిలయన్స్ ఇన్ఫ్రా దివీస్ ల్యాబ్స్. రిలయన్స్ ఇన్ఫ్రా 135లో షార్ట్స్లో ఉన్నారు ఫీచర్స్లో. దివీస్ ల్యాబ్స్ 1710లో లాంగ్లో ఉన్నారు ఫీచర్స్లో. సో రిలయన్స్ ఇన్ఫ్రా అయితే ఇంకా వీక్గానే ఉంది కాబట్టి మీరు షార్ట్ సెల్లింగ్ పొజిషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గమనించాలి, ఇది చాలా షార్ప్ ఫాల్ తర్వాత చిన్న బౌన్స్ వచ్చింది కాబట్టి ఆ బౌన్స్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. సో మీరు హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు 135 దగ్గర మీరు షార్ట్ సెల్ చేశారు, 144 ఆ స్పాట్ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ని గమనించండి. దాని కింద ఉన్నంత వరకు ఇది వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 118 దగ్గరలో ఉంది, 118 120. సో ఆ జోన్ డిప్ వచ్చినప్పుడు మీరు షార్ట్స్ని కవర్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ దివీస్ ల్యాబ్లో మీరు 1710 దగ్గర షార్ట్స్ లాంగ్స్ ఉన్నారు. కాకపోతే దివీస్ ల్యాబ్ హయ్యర్ లెవెల్స్లో ఈరోజు కనుక గమనించినట్టయితే స్పాట్ లెవెల్లో ఆల్మోస్ట్ 1775 వరకు షార్ప్ బౌన్స్ తర్వాత మళ్ళీ షార్ప్గా రివర్సల్లోకి ఎంటర్ అయింది. కాబట్టి నా ఉద్దేశంలో ఇది ఇమ్మీడియట్గా 775 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోకి మారే అవకాశాలు ఉన్నాయి. మనకు టెక్నికల్గా కూడా వీక్గానే ఉంది కాబట్టి దివీస్ ల్యాబ్ లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోండి. ప్రజెంట్ ఇది 1697 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది స్పాట్ లెవెల్లో. కాబట్టి ఇంకా మీరు ఎక్కువగా వెయిట్ చేయకుండా వీలైనంత వరకు మీ కాస్ట్ ప్రైస్లో లాంగ్స్ని తగ్గించుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ 1660 కానీ 1650 ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడ నుండి కృష్ణ కాలర్ ఉన్నారు. హలో. యా, గుడ్ మార్నింగ్ కృష్ణ, అడగండి. సారీ, స్టాక్ మళ్ళీ చెప్పండి అండి. ఐజీ పెట్రోకెమికల్స్ 450లో తీసుకున్నారు. వాయిస్ బ్రేక్ అవుతుందండి కంప్లీట్గా. సెకండ్ స్టాక్ ఏంటన్నారు? ఓకే, ఏ ప్రైస్లో తీసుకున్నారు? 59. ఓకే, రెండు షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లాంగ్ టర్మ్? ఓకే. ఐజీ పెట్రో 450, త్రివేణి ఇంజనీరింగ్ 59. సో ఐజీ పెట్రో 450 అంటే ప్రజెంట్ 309 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఒకటి ఏంటంటే మీరు పీక్ లెవెల్లో తీసుకున్నట్టున్నారు. 450 అంటే 460 దగ్గర నుంచి షార్ప్ డిక్లైన్ రావడం చూసాం కాబట్టి మీరు పీక్ లెవెల్లో తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఇమ్మీడియట్గా అంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రీసెంట్గా ఇది 220 జోన్ దగ్గర నుంచి షార్ప్గా బౌన్స్ వచ్చింది కాబట్టి కరెక్షన్స్లో మళ్ళీ ఆ జోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా యావరేజ్ చేసుకోమని చెప్తాను. సో ప్రజెంట్ మాత్రం ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీ బయింగ్ ప్రైస్ రావాలంటే మాత్రం మీరు కొద్దిగా 1.5 ఇయర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. త్రివేణి ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్
మీరు 59లో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. ఇది రీసెంట్గా 63 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొంటున్న స్టాక్. సో 63 క్రాస్ చేయలేదు, ఫెయిల్ అయింది అంటే మాత్రం మళ్ళీ లోయర్ లెవెల్స్ వైపుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ 57 అంటే మీ బయింగ్ ప్రైస్కు దగ్గరలోనే ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ లెవెల్లో కొద్దిగా మీ పొజిషన్ని తగ్గించుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి రివర్సల్ ఎంటర్ అయితే కనుక నెక్స్ట్ 40 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి వీలైనంత వరకు ఈ లెవెల్లోనే మీరు కాస్ట్ ప్రైస్లో కొద్దిగా తగ్గించుకోండి. డిప్ వచ్చిన తర్వాత 40 రూపీస్ దగ్గర నుంచి 35 రూపీస్ మధ్యలో మళ్ళీ మీరు బయింగ్కి ట్రై చేయొచ్చు. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ చెక్ చేద్దాము. రమ్యారెడ్డి మెయిల్ చేశారు. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 317లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ వ్యూతో హోల్డ్ చేయమంటారా లేదా ఈ లెవెల్లో యావరేజ్ ఏమైనా చేయమంటారా అని అడుగుతున్నారు. ఎట్ ది సేమ్ టైం జేకే పేపర్ 168లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ వ్యూతో హోల్డ్ ఆర్ యావరేజ్ ఆర్ ఎక్సిట్ అని అడుగుతున్నారు. జిఎస్ ఎక్కడ అన్నారు? జిఐసి 317, జేకే పేపర్ 168 అండ్ ఇంకా 2 స్టాక్స్ని ఏదైనా సజెస్ట్ చేయమని అడుగుతున్నారు ఈ లెవెల్లో. సో జేకే పేపర్ 168లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నా అంటే మీరు ఆల్మోస్ట్ పీక్ లెవెల్ నియరెస్ట్గా తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీనికి ఆల్ టైమ్ హై వచ్చేసి ఆల్మోస్ట్ అంటే 52 వీక్ హై వచ్చేసి 184, 185 దగ్గరలో ఉంది. మీరు 52 వీక్ హైకి దగ్గరలో తీసుకున్నారు కాబట్టి డౌన్ సైడ్ ప్రెజర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమ్మీడియట్గా పీక్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. చార్ట్స్ పరంగా కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ లోయర్ లెవెల్స్ దీనికి 100 రూపీస్ దగ్గరలో ఉంది కాబట్టి అటువైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకసారి మళ్ళీ 100 రూపీస్ కనుక సస్టైన్ అవ్వడంలో కొద్దిగా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకా కొద్దిగా కరెక్షన్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో మీకు వీలైనంత వరకు ఈ లెవెల్లో కొద్దిగా లాంగ్ ఎక్స్పోజర్ తగ్గించుకోండి. మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మళ్ళీ యావరేజ్ చేయడానికి వీలుగా చూసుకోండి. ప్రజెంట్ మీకు క్వాంటిటీ ఎంతన్నా తెలీదు, మీ క్వాంటిటీలో అట్లీస్ట్ 50% రెడ్యూస్ చేసుకోండి. డిప్ వచ్చినప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే మీరు 370లో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారు. ప్రజెంట్ ఇది 240, 250 రేంజ్ ట్రేడ్లో నడుస్తూ ఉంది. ఓవరాల్గా షార్ట్ టైంలో మాత్రం ఇంకా కొద్దిగా వీక్నెస్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి లాస్ట్ 3-4 అంటే 2 మంత్స్గా కనుక గమనించినట్టయితే ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. హయ్యర్ లెవెల్స్ అంటే 600 దగ్గర నుంచి షార్ప్ కరెక్షన్ తర్వాత ఒక 200 రేంజ్ దగ్గర ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో ఇప్పటికీ ఇంకా కొద్దిగా కన్సల్టేషన్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడే యావరేజ్ చేయకూడదనే చెప్తాను. ఎందుకంటే ఒకసారి ఇది కన్సల్టేషన్ పీరియడ్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందన్నది మనం ఇమ్మీడియట్గా చెప్పడం కష్టం. సో ఒకసారి కన్సల్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు యావరేజ్ కోసం ట్రై చేయండి. ప్రజెంట్ మాత్రం జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ పొజిషన్ కంటిన్యూ చేయండి. జేకే పేపర్లో మాత్రం మీరు పొజిషన్ కొద్దిగా రెడ్యూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాము. లక్ష్మి మెయిల్ చేశారు. జేబిఎం ఆటో 560, థామస్ కుక్ 293. ఇవి 2 స్టాక్స్ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? జేబిఎం ఆటో 560, థామస్ కుక్ 293. సో జేబిఎం ఆటో విషయానికి వస్తే మీరు ఆల్మోస్ట్ చాలా లాస్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎగ్జిట్ తీసుకోవడం కన్నా మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత మీ బయింగ్ ప్రైస్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. మీరు 560 అంటే ఆల్మోస్ట్ టాప్ లెవెల్ దగ్గరలో తీసుకున్నారు. ఆల్మోస్ట్ మీ 50% కరెక్షన్ కూడా జరిగిపోయింది. కాబట్టి ఇంత లాస్లో బేర్ చేయడం కన్నా ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా 1.5 ఇయర్ హోల్డ్ చేయండి. మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా రాకపోయినా లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. థామస్ కుక్ విషయానికి వస్తే ఉన్న లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయండి. ఆల్మోస్ట్ ఇది 300 దగ్గర నుంచి కరెక్షన్ కూడా జరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే 200 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది. సో 200 పైన ఉన్నంత వరకు ఇంకా కొద్దిగా బౌన్స్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇమ్మీడియట్ బౌన్స్ అన్నది రాకపోవచ్చు. కొద్దిగా సైడ్ వేస్ మూమెంటంలోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇది అప్ మూవ్లోకి రావాలంటే మార్కెట్ సెంటిమెంట్లో కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది రావాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. మహేశ్వర్ మెయిల్ చేశారు. ఆర్కామ్ 5.6 5 రూపీస్ తీసుకున్నారు. ఈ వీక్ ఈ పొజిషన్ అనేది ఎలా ఉండొచ్చు అంటారు? ఆర్కామ్ యా
చూడండి ఆర్కామ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో మీరు మళ్ళీ పొజిషన్ తీసుకోవడం ఇంకా దాని మీద ఒపీనియన్ అడగడం అంటే దీంట్లో చెప్పడానికి ఏం లేదండి. సో మనం చూస్తూనే ఉన్నాం ఆర్కామ్ పరిస్థితి ఏంటి అన్నది. సో ఫండమెంటల్గా అయితే ఇది అసలు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ట్రేడింగ్ పరంగా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అనే చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాము. శ్రీకాంత్ మెయిల్ చేశారు. ఓఎన్జీసీ అండ్ ఏబీ క్యాపిటల్ ఈ 2 స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చుంటారా? ఓఎన్జీసీ, ఏబీ క్యాపిటల్. చూడండి ఏబీ క్యాపిటల్ విషయానికి వస్తే చాలా షార్ప్ డిక్లైన్ తర్వాత రీసెంట్గా లోయర్ లెవెల్స్ 80 రూపీస్ దగ్గర నుంచి రీబౌండ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇంకా దీంట్లో స్ట్రెంత్ అనేది రాలేదు. కాబట్టి ఈ 2 స్టాక్స్లోనూ మీరు ప్రజెంట్ లెవెల్స్లో మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. కొద్దిగా ఏబీ క్యాపిటల్ విషయానికి వస్తే మళ్ళీ ఒకసారి డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. సో మళ్ళీ డిప్ వస్తే కనుక మీరు 80 రూపీస్ కానీ 75 రూపీస్ ఆ మధ్యలో మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రజెంట్ రేట్లో మాత్రం అవాయిడ్ చేయండి. ఇంకా కొద్దిగా వీక్నెస్ అన్నది దీంట్లో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓఎన్జీసీ విషయానికి వస్తే మీరు ఓఎన్జీసీలో కూడా ఆల్మోస్ట్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. అది కాకుండా లోయర్ లెవెల్స్లో కన్సల్టేషన్ మోడ్లో ఉంది అని చెప్పొచ్చు. సో ఇది 130 దగ్గర ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్లా ఉంది. సో అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్న దాని మీదనే నెక్స్ట్ డైరెక్షన్ అనేది వస్తుంది. సో ప్రజెంట్ మాత్రం షార్ట్ టైంలో కొద్దిగా వీక్నెస్ అన్నది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ 130 రూపీస్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 2 స్టాక్స్లోనూ మీరు ప్రజెంట్ లెవెల్స్లో అవాయిడ్ చేయండి. కొద్దిగా డిప్ వచ్చే వరకు మీరు క్యాష్లోనే ఉండమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్ ఫ్లాట్గా మార్కెట్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో నిఫ్టీ పరంగా కనుక చూసినట్టయితే ఈ రోజుకి ముఖ్యంగా టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? అప్ సైడ్ టార్గెట్స్ కావచ్చు, డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా టార్గెట్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయంటారు నిఫ్టీకి రోజుకి? సో ఈ రోజు విషయానికి వస్తే ఆల్మోస్ట్ 11,400 దగ్గర నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక 100 పాయింట్స్ డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన నిఫ్టీలో. సో 11,276, 11,280 జోన్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొజిషనల్గా మాత్రం 11,200 అనేది టార్గెట్గా చెప్పుకోవచ్చు. సో కాబట్టి షార్ట్ సెల్లింగ్ వెళ్తే కనుక 11,440, 450 ఆ జోన్ దగ్గరలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా వీక్నెస్ అనేది కొనసాగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ స్ట్రెండ్ చూస్తే నిఫ్టీ 20 పాయింట్స్ పాజిటివ్గా 11,374 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 67 పాయింట్స్ పాజిటివ్గా 37,876 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 134 పాయింట్స్ పాజిటివ్గా 29,416 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాల్టీ మార్కెట్స్ అట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.